డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమ్కి సంబంధించి సెమిస్టర్ 1కి సంబంధించి ఒక పాఠ్యాంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. తెలుగులో 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సిలబస్ను అయితే మరి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 మార్చడం జరిగింది. ప్రస్తుతం సెమిస్టర్ 1 చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ కొత్త సిలబస్ ప్రకారమే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది పరీక్షలకి. సో దానికి సంబంధించి నేను గతంలో మీకు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కానివ్వండి, జొమ్మయ్య కథ కానివ్వండి, హంస కాక వృత్తాంతం, దేశభక్తి, పిరదౌషి, మనం మన తెలుగు ఈ పాఠ్యాంశాలన్నీ నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇవాళ మనం 4వ యూనిట్ నుంచి 3వ పాఠాన్ని మీకు ఈరోజు నేను వీడియోలో మరి అందిస్తున్నాను. వికీపీడియా పరిచయం, వినియోగ విధానాలు అనే టాపిక్ మనం ఇవాళ చర్చిద్దాం. ఈ వీడియో మీకు 2 పార్ట్స్గా నేను ఈ పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తాను. ఈరోజు పార్ట్ 1, నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అనేది ఉంటుంది. మరి ఇలాంటి సమాచారం కోసం పాఠ్యాంశాలు కావచ్చు, డిగ్రీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏదున్నా కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక ఈరోజు మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. మీకు సెమిస్టర్ 1లో 4 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1లో ప్రాచీన కవిత్వం, యూనిట్ 2లో ఆధునిక కవిత్వం, యూనిట్ 3లో మీకు వచన విభాగం ఉంది, యూనిట్ 4లో భాషా ఇతర నైపుణ్యాలు అనేది ఉంది. అందులో మీకు భాషా ఇతర నైపుణ్యాలు అనే టాపిక్లో 3వ టాపిక్ వచ్చేసి వికీపీడియా పరిచయం, వినియోగ విధానాలు. మీ అందరికీ తెలుసు, మనం సాధారణంగా ఇవాళ ఏదైనా సమాచారం కోసం ఎక్కువగా దేని మీద ఆధారపడుతున్నాం? గూగుల్ మీద ఆధారపడుతున్నాం. ఏదైనా మీకు ప్రశ్నకి ఒక సమాధానం కావాలన్నా, లేదా ఏదైనా ఒక సందేహాన్ని తీర్చుకోవాలన్నా మనందరం కూడా మరి గూగుల్లోకి వెళ్ళి ఆ సెర్చ్ బాక్స్లో, దీన్నే మనం తెలుగులో శోధన పెట్టే అంటాం. శోధన అంటే సెర్చ్. ఆ సెర్చ్ బాక్స్లో మనము మరి మనకు కావాల్సినటువంటి ప్రశ్నను టైప్ చేయగానే మీకు సమాధానాలు వేల కొద్ది పేజీలు మీకు గూగుల్లో వస్తున్నాయి. మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, వికీపీడియా అనే ఒక వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఈ వికీపీడియాలో లేనిదంటూ లేదండి. అనేక కోట్ల కొలది పేజీలలో దీంట్లో సమాచారం అనేది అనేక రంగాల నుంచి నిక్షిప్తం చేయబడి ఉంది. మరి ఇంత సమాచారాన్ని మనకు ఉచితంగా అందించడం మరొక ప్రత్యేకత. ఈ సమాచారాన్ని వికీపీడియా మేనేజ్మెంట్ కాకుండా పాఠకులు ఎవరైతే మరి దాన్ని చదువుతున్నారో బయటి వాలంటీర్స్ రాయడం మరొక ప్రత్యేకత. కాబట్టి మరి వికీపీడియా యొక్క ఉపయోగాలు కావచ్చు, వికీపీడియాలో ఒక వ్యాసం ఏ విధంగా రాయాలి, వికీపీడియా యొక్క నేపథ్యం ఏంటి అనేది మనం ఈ లెసన్లో మనం చూసేటటువంటి అంశం. ముందుగా మనం ఈ పదాన్ని అయితే చూద్దాం. వికీపీడియా అనే పదం మనం గమనించినట్టయితే ఇది వికీ మరియు పీడియా అనే 2 పదాల కలయిక ద్వారా ఏర్పడింది. 2 ఇంగ్లీష్ పదాలు లేదా ఆంగ్ల పదాల నుండి ఇది ఏర్పడింది. మనకు ఈ వికీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు గమనించండి, వికీ అనే పదం నుంచి వికీ అనే పదం తీసుకున్నారు వీళ్ళు. ఈ వికీ అనే పదం హవాయి భాషకు చెందినటువంటి పదం అండి. దీని అర్థం ఏంటిదంటే వేగవంతమైన, ఫాస్ట్, స్పీడ్ అని అర్థం. వికీ అనే పదానికి స్పీడ్ అని అర్థం ఉంది. ఇక 2వ పదం ఉంది చూసారా, పీడియా అనే పదం. ఈ పీడియా అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మనకు ఎన్సైక్లోపీడియా అనే పదం నుంచి తీసుకున్నారు. దీని అర్థం ఏంటంటే విజ్ఞాన సర్వస్వం. సర్వస్వం అంటే అన్ని మనకు లభిస్తాయి, అన్ని రకాల విజ్ఞానం మనకు వికీపీడియాలో ఉంది అని దీని యొక్క అర్థం. కాబట్టి వికీపీడియా అంటే వేగంగా సవరించగల స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అని మనం అర్థం చేసుకోవాలి. వికీపీడియా అనేది ఒక సహకార వెబ్సైట్ అంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సమాచారాన్ని జోడించవచ్చు, దాన్ని మార్చవచ్చు, లేదా కొంత సమాచారాన్ని తీసివేయడానికి కూడా మరి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం ఒక సహకార వెబ్సైట్, అంటే అందరూ కలిసి మనం దీన్ని రూపొందించుకున్నటువంటి ఒక వెబ్సైట్గా మనం దీన్ని పేర్కొనాలి. వికీపీడియా చరిత్ర కనుక మనం గమనిస్తే ఇది మరి ఎవరు దీన్ని ప్రారంభించారు, దీని యొక్క ఫౌండర్స్ ఎవరు అనేది చూస్తే 2001లో సంవత్సరం గుర్తుంచుకోండి. 2001లో అంటే దాదాపు 24 సంవత్సరాల క్రితము జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగర్ వికీపీడియా అనే ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వాన్ని ప్రారంభించారు. జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగర్
దీనిని 2003 నుండి వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తున్నది. అంటే ఇప్పుడు వికీపీడియా నిర్వహించేది ఏ ఫౌండేషన్ అంటే వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తున్నది. ఇక తెలుగులో మనకు వికీపీడియా అందుబాటులో ఉందండి. ఒక తెలుగులోనే కాదు, దాదాపు 300 భాషలలో మనకు వికీపీడియా సమాచారం అందుబాటులో ఉంది. 2003 డిసెంబర్ 10వ తేదీ నాడు వెన్న నాగార్జున గారి కృషితో మనకు ఇది వికీపీడియా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఇంత పెద్ద వెబ్సైటు, ఇన్ని కోట్ల కొలది పేజీలు, దీని నిర్వహణ, మరి ఇంతకీ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రధానంగా దీని నిర్వహణ కోసం కావాల్సిన డబ్బు పాఠకుల విరాళాల ద్వారా సమకూరుతుంది. మీరు గమనించండి, ఎవరైతే వికీపీడియాను వినియోగించుకుంటున్నారో వాళ్ళిచ్చే విరాళాలు బలవంతంగా తీసుకోవడం లేదండి. వికీపీడియా మనం చదివినందుకు మన ఇష్టమైతే ఏమైనా విరాళం ఇవ్వచ్చు, లేకుంటే లేదు. అలా ఇచ్చే విరాళాల ద్వారానే ఇది మనకి పనిచేస్తుంది. ఇది అమెరికాకు చెందిన ఒక లాభాపేక్ష లేని సంస్థ. అంటే ఎలాంటి లాభాన్ని ఇది కోరుకోవడం లేదు. మీరు గమనించండి, ఎందుకంటే మీరు వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇంకొక వ్యాసం రాసుకోవచ్చు ఆ సమాచారం ఆధారంగా. అలాంటి పరిస్థితులు అది కల్పించింది వికీపీడియా. మొదట మనకు న్యూపీడియా అనే ఒక విజ్ఞాన సర్వస్వం వీళ్ళు ప్రారంభించిండ్రు. దాని తర్వాత దానికి అనుబంధంగా వికీపీడియా ప్రారంభించిండ్రు. ఎవరు మనకు జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్. తర్వాత వికీ అనే పద్ధతిని అనుసరిస్తూ ప్రజలు సమాచారాన్ని చేర్చడం, సవరించడం వంటి మార్పులను ఇది అనుమతించింది. అంటే క్లారిటీగా ఉండండి, మొట్టమొదట ఈ జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్ న్యూపీడియా స్టార్ట్ చేసిండ్రు. వికీపీడియా ఫస్ట్ స్టార్ట్ చేయలే. ఈ న్యూపీడియా అనే విజ్ఞాన సర్వస్వానికి అనుబంధంగా వికీపీడియా స్టార్ట్ చేసిండ్రు. ఎప్పుడు 2001లో 2000లోనే న్యూపీడియా స్టార్ట్ చేసింది వాళ్ళు. క్లారిటీగా ఉండండి. ఇక వికీపీడియా సంస్థలో సిబ్బంది ఎవ్వరు కూడా వ్యాసాలు రాయరు. అంటే అందులో ఉన్నటువంటి సిబ్బంది ఎవరు రాయరు. వాళ్ళు కేవలం ఏంటిది, మనకు సాంకేతిక సహకారము, ఆ వెబ్సైటు నడవడానికి కావాల్సినటువంటి సపోర్టు వాళ్ళు ఇస్తారు. మరి ఎవరు రాస్తారు ఈ వ్యాసాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లే ఈ వ్యాసాలు రాస్తారు, అనువాదం చేస్తారు. ఈ వ్యాసాలను ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. కానీ మీరు ఒక వ్యాసాన్ని ఎడిట్ చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఎడిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అక్కడ ఏమైనా మిస్టేక్ ఉందా, లేదా అక్కడ ఏమైనా అదనపు సమాచారాన్ని మీరు జోడించాలనుకుంటున్నారా? అలా జోడిస్తే దానికి ఖచ్చితంగా మీరు ప్రూఫ్ చూపెట్టాలి, సాక్ష్యాధారం ఉండాలి. ఎందుకు అంటే సాక్ష్యాధారం లేకుండా సమాచారం ఇవ్వకూడదు అనేది వికీపీడియా యొక్క ప్రాథమిక నియమం అండి. లేకుంటే ఏం జరుగుతుంది, మనకు ఏ సమాచారం పెడితే ఆ సమాచారమే నెట్లోకి వచ్చేస్తుంది. దానివల్ల కొంత మనకి తప్పుడు సమాచారం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వికీపీడియా, మరి మీరు ఏ సమాచారాన్ని అయితే వికీపీడియా వెబ్సైట్లో మీరు పొందుపరుస్తున్నారో లేదా ఉన్న సమాచారాన్ని మీరు మారుస్తున్నారో ఖచ్చితంగా దానికి మీరు ఎవిడెన్స్ చూపాలి. ఆ సాక్ష్యాలను ఎట్లా ఇవ్వాలి, లింకుల రూపంలో క్రింద ఇస్తారు. మీరు ఎప్పుడైనా వికీపీడియాలో మ్యాటర్ చదువుతుండండి, మీకు బ్లూ కలర్లో అక్కడక్కడ లింక్స్ వస్తాయి. అవి మీరు క్లిక్ చేస్తే మీకు ఎవిడెన్సెస్ దొరుకుతాయి, ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,50,000 మంది వాలంటీర్లు ఇవాళ వికీపీడియా పేజీలు సమగ్రంగా తప్పులు లేకుండా ఉండేలాగా చూస్తున్నారు. అర్థమైంది కదా. ప్రస్తుతం మనకు ఈ వికీపీడియాలో 300 భాషల్లో 5 కోట్ల వ్యాసాలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ఆ నిర్వహణ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారతదేశంలో వికీపీడియా పేజీలను జనం నెలకు 7.5 కోట్ల సార్లు చదువుతారు. అత్యధికంగా ఈ వికీపీడియా ఫాలో లేదా అనుసరించే వారిలో ఇండియా స్థానం, భారతదేశ స్థానం ఎన్నో స్థానం అంటే 5th ప్లేస్లో ఉన్నాం మనం. ఇక ఖచ్చితమైన సాక్ష్యాలు ఉన్నటువంటి సమాచారం, పక్షపాతము లేని సమగ్రంగా ఉన్న సమాచారం ఇవ్వడానికే వికీపీడియా ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. అర్థమైంది. 2 లైన్లలో పక్షపాతం ఉండదు. ఫలానా రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ లేదా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైనా దేశాన్ని సమర్థిస్తూ అట్లా ఉండదండి. పవర్షాలిటీ అనేది ఉండదు. ఇది ఉన్న సమాచారాన్ని ఉన్నట్టుగా ఇవ్వడానికే వికీపీడియా ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తుంది. కొందరు కావాలని పెట్టే తప్పుడు సమాచారం తొలగించడానికి కూడా వికీపీడియా పనిచేస్తుంది. కొంతమంది పెడతారు, తప్పుడు సమాచారం పెడతారు, వికీపీడియాను బదనాం చేయాలను లేదా వికీపీడియాను నష్టపరచాలను, అట్లా కూడా ఉంటుంది. కానీ అలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వికీపీడియా తన సాంకేతిక మరి టెక్నాలజీ తోటి తొలగించే పని కూడా చేస్తుంది. ఇక వికీపీడియా సమాచారం అంతా ఉచితంగా లభిస్తుంది. ఇందాకనే చెప్పిన ఫ్రీ, ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఇంకా బహుళ భాషలు అంటే ఎక్కువ భాషలు, ఇది అనేక భాషలలో అందుబాటులో ఉంది. ఇందాక చెప్పిన దాదాపు ఒక 300 భాషలలో ఇది అందుబాటులో ఉందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇది అనేక అంశాలపై విస్తృత సమాచారం, చాలా పెద్ద మొత్తంలో సమాచారం ఇస్తుంది. ఉదాహరణకు మీరు కంప్యూటర్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయగానే మీకు వికీపీడియా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక కంప్యూటర్ గురించి రకరకాల సమాచారం వస్తుంది, మొత్తం సమాచారం మీకు దొరుకుతుంది విస్తృతంగా. ఇక మీరు చదవలేక వదిలేయడమే తప్ప మీకు ఎంత కావాలో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. వికీపీడియా పేజీలను వినియోగదారులు సులభంగా సృష్టించవచ్చు. అంటే ఎవరైనా మీరు వికీపీడియా పేజీని క్రియేట్ చేసి వ్యాసం రాయొచ్చు. చెప్పినా కదా, దాన్ని మాడిఫై చేయొచ్చు, దాన్ని మరింతగా మీరు కొత్తగా రాయొచ్చు, ఏదైనా సమాచారాన్ని జోడించవచ్చు అనేది మీరు ఇక్కడ గమనించాలి. ఇక వికీపీడియా అనేది మనకు సమాచారాన్ని పంచుకోవడానికి మరియు జ్ఞానాన్ని విస్తృతం చేయడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన వేదిక. వికీపీడియా సంస్థ ప్రపంచంలో ప్రతి మానవుడికి సమాచారాన్ని ఉచితంగా అందుకునే హక్కును కల్పించింది. ఫ్రీ అండి, ఉచితంగానే అందుకోవచ్చు. ఇది ఒక సమాచార నిధి, ఒక ఇన్ఫర్మేషన్ ట్రెజరీ ఇది మనకి. ఇందులో ఏమున్నాయి, రకరకాల వ్యక్తుల గురించి, రకరకాల సంఘటనలు, చరిత్ర, సాహిత్యం, లేనిదంటూ లేదు. మీరు ఏ అంశమన్నా టైప్ చేయండి, ప్రతి సమాచారం మనకు వికీపీడియాలో మనకి కనిపిస్తుంది. దానిలో ప్రతి వ్యాసానికి కూడా దాని మూలాలు ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి, వర్గాలు, సమాచార పెట్టే, అంతర వికీ లింకులు, అంతర లింకులు, ఇట్లా ఒక ముఖ్యమైనటువంటి భాగాలు మనకు దాంట్లో కనిపిస్తాయి. వీటితో పాటు వ్యాసంలోని విషయం పాఠకులకు అర్థమయ్యే సాధారణ ప్రామాణిక భాషలో ఉండాలి అనేది కూడా ఒక నియమం ఉంది. ఎందుకంటే కఠినమైన ఏ భాషలోనూ ఉండవు, చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి వికీపీడియా అంశాలు. అందరికి కూడా అర్థమయ్యేటటువంటి ఒక సాధారణ ప్రామాణిక భాషలోనే మనకు వికీపీడియా వ్యాసాలు అనేవి ఉంటాయి, మీరు గమనించండి. ఇక వికీపీడియా సోదర ప్రాజెక్టులు, అయితే వికీపీడియాకు అనుబంధంగా ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా మనం చూడాలి. అవి ఏమేమి ఉన్నాయి, ఉదాహరణకు విక్షనరీ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. విక్షనరీ అంటే ఇది ఏం పనిచేస్తుంది అంటే మనకు ఇది బహుభాషా నిఘంటువు, అంటే అనేక భాషల యొక్క డిక్షనరీ అన్నట్టు ఇది. ఇందులో పదాల అర్థాలు, విశ్లేషణ, వ్యుత్పత్తి, వాక్యాలలో ఆ పదాలను ఉపయోగించడము అనే విషయాలను మనకు అందిస్తుంది. ఇందులో పదాల అర్థాలను ఎవరైనా చేర్చవచ్చు అన్నది ఇక్కడ పాయింట్. రెండోది వికీ బుక్స్ అని ఉంది. ఇది వికీపీడియా లాగా ఉచిత పాఠ్య పుస్తకాలను అందించే ప్రాజెక్టు. పేరులోనే ఉంది బుక్స్ అని, ఇది పుస్తకాలను అందిస్తుంది. ఎవరైనా సృజనాత్మక శక్తిని ఉపయోగించి పుస్తకాలను రాయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవారందరూ సమిష్టిగా ఒక పుస్తకాన్ని ఇందులో తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు 10 మంది కవులు ఉన్నారు, వాళ్ళ కవితలన్నీ కూడా ఇందులో తయారు చేసుకోవచ్చు, కవితా సంకలనం వస్తుంది. అంటే ఈ వికీపీడియాకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. మీరు వికీ బుక్స్లో ఇలాంటివి దొరుకుతాయి. అదే మీరు వికీ కోట్లోకి వెళ్తే ఇక్కడ ప్రఖ్యాత వ్యక్తుల యొక్క సూక్తులు, ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం మనకు లభిస్తుంది. వికీమీడియా కామన్స్ అని ఉంటుంది. ఇది చిత్రాలు, శబ్దాలు, ఇతర మీడియా ఫైళ్లను సేకరించి నిల్వ చేస్తుంది. ఇందులో తెలుగు సాహిత్యానికి సంబంధించి కవులు, రచయితలు చిత్రాలు, సాహిత్య ప్రదేశాల చిత్రాలు, సాహితీ ప్రముఖుల ప్రసంగాలు అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఇక వికీ సోర్స్ అని ఉంది. ఇది ప్రజా జీవితంలో ఉన్న పుస్తకాలు, పత్రాలు మరియు ఇతర రచనల మూలాలు సేకరించి వాటిని అందరికీ అందుబాటులోకి ఉంచుతుంది. ఇది ఒక డిజిటల్ గ్రంథాలయంగా పనిచేస్తుంది వికీ సోర్స్. ఇక్కడ ఒకసారి పుస్తకాలను చేర్చితే అవి వేల సంవత్సరాలైనా మనకు చెక్కు చెదరకుండా భద్రంగా ఉంటాయి. ఇది ఈ వికీ సోర్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం అండి. డిజిటలైజ్డ్ గ్రంథాలయంగా ఇది పనిచేస్తుంది. చాలా పుస్తకాలు మనం ఇక్కడ చేర్చడం జరుగుతుంది. ఇక వికీ వర్సిటీ అనేది ఉంది. ఇక్కడ విద్యా కోర్సులు, పాఠాలు, వివిధ అంశాలపై నేర్చుకునే రిసోర్సెస్ను మనకు ఈ వికీ వర్సిటీ అనేది అందిస్తుంది. వికీ డేటా, ఇది వికీపీడియా ప్రాజెక్టులకు సహాయపడే నిర్మాణాత్మక డేటాను అందిస్తుంది. అంటే మనకు ఈ డాటా అనేది ఇక్కడ మనకు లభిస్తుంది. ఇక వికీ జాతులు, ఈ అన్ని జాతుల జంతువులు, వృక్షాలు సమగ్ర ఉచిత కేటలాగ్ను రూపొందించడం దీని యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి వికీమీడియా ఫౌండేషన్ కింద పనిచేస్తూ ఉచిత జ్ఞానం మరియు సమాచార వ్యాప్తికి కృషి చేస్తున్నాయి. తర్వాత వికీపీడియా సేవలు అనేది మనం ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో సమాచారం ఒక్కటే మనకు ఉన్నటువంటి అద్భుతమైన వనరు. ఎందుకంటే కొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించాలన్నా, విశ్లేషించాలన్నా మనకు అపారమైనటువంటి సమాచార నిల్వలైతే కావాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. కానీ వికీపీడియా అనే ఒక సంస్థ ప్రపంచంలో ప్రతి మానవుడికి సమాచారాన్ని ఉచితంగా అందుకునే హక్కును కల్పించింది. ప్రపంచంలో చాలా భాషలలో వికీపీడియా అందుబాటులో ఉంది. ఇందులో రకరకాల వ్యక్తులు, సంఘటనలు, చరిత్ర, దానికి సంబంధించిన వ్యాసాలు కొన్ని కోట్ల కొద్దీ అందుబాటులో ఉంటాయి. పరిశోధక విద్యార్థులకు లేదా చరిత్రను, సాహిత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిలుస్తుంది. ముఖ్యంగా తెలుగును పరిశీలిస్తే తెలుగు సాహిత్యానికి సంబంధించిన సమాచారం నిరంతరం మనకు వికీపీడియాలో రోజు రోజుకి విస్తరిస్తుంది. కేవలం ప్రాచీన, ఆధునిక కవుల జీవిత విశేషాలు మాత్రమే కాకుండా వారి రచనల గురించి కూడా మనకు వ్యాసాలు అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, మనం గమనించవచ్చు. ఎన్నో శతాబ్దాల తెలుగు సాహిత్య చరిత్రను, అపురూపమైన కావ్యాలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, కథానికలు మొదలైన ప్రక్రియలు ఒకే డిజిటల్ వేదికపై పొందుపరచడానికి వికీపీడియా కృషి చేస్తుంది. ఈ విధంగా ప్రాచుర్యంలో ఉన్న లేదా కొత్తగా వెలువడుతున్న సాహిత్యానికి సంబంధించిన అనేక వ్యాసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇది ఈ వికీపీడియాలో. అంతేకాకుండా ప్రతి వ్యాసంలో కూడా కొన్ని అంతర లింకుల ద్వారా దానికి సంబంధించిన మరింత లోతుగా మనం వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక అంశాన్ని మీరు టైప్ చేయగానే దానికి సంబంధించిన సమాచారం అంతా వస్తుంది. మధ్య మధ్యలో ఆ సమాచారంలో ఉన్నటువంటి కొన్ని బ్లూ రంగులో ఉన్న పదాలు ఉంటాయి. దాన్ని క్లిక్ చేయగానే మరింత లోతుకు వెళ్తాం. అంటే ఎంత డెప్త్గా అయిన సమాచారాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక వికీపీడియాలో వ్యాసాలను చదవడం. వికీపీడియా తెలుగు వెబ్సైట్ తెరిచిన తర్వాత అందులో ఉన్న బాక్స్లో మనకు కావలసిన అంశాన్ని నమోదు చేస్తే ఆ వ్యాసాన్ని మనం చేరుకుంటాం. ఆ వ్యాసాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వ్యాసంలో కొన్ని పదాలకు లేదా కొన్ని పుస్తకాలకు నీలం రంగులో ఉన్నప్పుడు దాని మీద మీరు క్లిక్ చేస్తే మనం మరొక వ్యాసానికి వెళ్ళిపోతాం. ఆ వ్యాసాన్ని కూడా చదువుకోవచ్చు. వికీపీడియాలో వ్యాసాలను రాయడం. వికీపీడియాలో లేని ఒక కొత్త వ్యాసాన్ని రాయాలనుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. మీకు పార్ట్ 2లో ఆ నియమాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి వికీపీడియా వల్ల మరి ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది కూడా మీకు పార్ట్ 2 వీడియోలో నేను తప్పకుండా అందిస్తాను. కాబట్టి రెండో వీడియో కూడా మీరు కంపల్సరీ చూడండి. మరి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.